ఆయన చెరసాలు ఎట్లుంటాయి చెప్తా ముందు. ఆయన చెరసాలు ఎట్లుంటాయంటే ఒక మన మ్యాన్ హోల్స్ ఉంటాయి కదా, అంటే డ్రైనేజ్ పైన క్యాప్లు ఉంటాయి కదా, అట్లాంటి ఒక క్యాప్ ఉంటుంది. దాన్ని తీసి మనుషులు లోపల తోసేస్తారు, పైనుంచి దట్టుమని కింద పడతాడు. అక్కడ బాగా భయంకరమైన ఖైదీలని దాంట్లో వేస్తారు. ఇక వాళ్ళకి తలుపు అనేది ఏముండదు, పైనుంచి లోపల దోసేస్తారు. వాళ్ళు కింద పడి తప్పించుకునే మార్గమే లేదు. అలాంటి చిన్న గదిలో 49 మందిని వేశారట. పౌలు పేతురు ఒకేసారి మర్మటైం ప్రిజన్లో ఉన్నారు. ఇద్దరు చచ్చిపోకమునుపు ఒకే దగ్గర చెరసాల్లో ఉన్నారు. ఎంత ధన్యత కదా. ఈయన ఆయనను చూసి పానార్పణంగా పోయబడుతున్నా అంటే ఆయన అంటాడు, నేనేం తేడా, నా దగ్గర కూడా ఏం లేదు. ఆ చెరసాలలో అక్కడే తింటారు, అక్కడే బాత్రూమ్కి వెళ్ళాలి. ఆ చెరసాలలో ఎండ రాదు, ఆ చెరసాలలో భయంకరమైన చలి. ఆ చెరసాల లోపల నీళ్లు ఉబికేవంట. ఆ నీళ్లు ఉబుకుతా ఉంటే ఆ నీళ్ళల్లో 12 మందికి బాప్తిజాలు ఇచ్చారంట. అలాంటి చెరసాల్లో 2 జైలు అధికారులు, వాళ్ళని కూడా తర్వాత చంపారు. 10 మంది ప్లస్ 2 జైలు అధికారులకి ఆ చెరసాల్లో బాప్తిజాలు ఇస్తా వచ్చారట. రోత వాసన, వెలుగు రాదు, పురుగులు, ఈగలు, అసలు మామూలు పరిస్థితి. ఎవడైనా భోజనం వేస్తే తింటారు, లేకపోతే వాళ్ళ గతి మామూలు గతి కాదు. అలాంటి పరిస్థితుల్లో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు పానార్పణంగా పోయబడే సామర్థ్యం నాకు ఇచ్చాడు. ఇక్కడ నా దగ్గర ఏమీ లేదు, మొత్తం పోసేసాను. దాన్ని డ్రైనేజ్ ఆఫ్ రోమ్ అనేవాళ్ళు. ఎందుకంటే దాన్ని ఎవడు పట్టించుకోడు. అంత దారుణమైన పరిస్థితి. చలికి వణుకుతూ రాస్తాడు ఆయన. దయచేసి ఆ దుప్పటి వదిలిపెట్టి వచ్చాను కదా, 4:11 రాస్తాడు. దుప్పటి తీసుకురాను, ఆయన చలికి వస్తున్నాను నేను. తనతో పాటు లూకా ఉన్నాడు. పౌలు చచ్చిపోయి ఆ చివరి గడియల్ని రాస్తూ ఏమంటారు తెలుసా, ఇంకా పౌలుని అంటే సిలువేయరు, ఎందుకంటే రోమేడు కదా, రోమేల్ని సిలువేయరు. ఇంకా పౌలు రోమ పౌరసదుడు కాబట్టి సిలువేయని పరిస్థితి. ఇంకా చాలా మెట్లు ఎక్కి పైకి ఎక్కిన తర్వాత శిరశ్ఛేదనం చేస్తారు. మెట్లు ఎక్కడానికి కూడా ఈ మనిషికి ఓపిక లేదు, ఎక్కలేకపోతున్నాడు. పౌలు తన వైద్యుడు, జీవితకాలపు వైద్య విద్య అంతా పౌలు మీద ధారపోస్తా వచ్చిన ఈ తన స్నేహితుడు తనని గట్టిగా పట్టుకొని మెట్లు ఎక్కిస్తూ ఉంటున్నాడు. సరిగ్గా ఎక్కలేకపోతుంటే కుంటుకుంటా పైకి తీసుకెళ్తా ఉంటాడు. ఎందుకంటే ఇంకా పానార్పణ ఇంకేమీ లేదు, ఇప్పటికే నడిచేసాను, నా కీళ్ళని అరిగిపోయాయి, నా కండలన్నీ కరిగిపోయాయి, నా దగ్గర ఉంటున్న శక్తి అంతా అయిపోయింది, ఇంకా నా దగ్గర నడవడానికి కూడా శక్తి లేదంటే పౌలు ఈడ్చుకుంటా ఈ మనిషిని మెట్ల పైకి తీసుకొని వెళ్తా వచ్చాడు. పైకి తీసుకెళ్ళిన తర్వాత తల అక్కడ పెట్టినప్పుడు బహుశా లూకాను చూసి 2 కౌగులించుకొని పౌలు అంటున్నాడు, వెళ్ళిపోతున్నా, పానార్పణంగా పోయబడ్డా, నన్ను ఇంకా బతికించినా నేను దేనికి పని చేయను, అయిపోయింది, నా సామర్థ్యం అంతా పోసేసాను. తల పెట్టాడు, కత్తి పడింది, తల ఇటు, ఈ శరీరం ఇటు పడిపోయింది. వెళ్తా బహుశా లూకాకు చెప్పుంటాడు, లూకా నిన్ను కూడా ఘోరంగా చంపుతారే, నేను అటు రెడీగా ఉంటా, వచ్చేసే. తిమోతికి ఈ పత్రిక ఏంటో తెలుసా, తిమోతి నేను చచ్చిపోతున్నాను, ఈ పత్రిక నీకు ఎందుకు రాస్తుందో తెలుసా, నువ్వు కూడా సావడానికి రెడీ అవ్వని రాసి చచ్చిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో ఫస్ట్ బ్యాచ్ వాళ్ళ జీవితంలో చేసిన 9 విషయాలు చెప్పారు, 12 విషయాలు చెప్పారు. ఆయన ఒక బోధకుడుగా, ఆయన ఒక హెల్పర్గా, ఆయన ఒక సహాయకుడిగా, ఆయన ఒక ఆదరణకర్తగా, పారాక్లీట్గా 1వ శతాబ్దం నుంచి 60వ శతాబ్దం వరకు బైబిల్ రాసిన గ్రంథకర్తలందరినీ మొదటి బ్యాచ్గా తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళకి వాక్యం నేర్పించాడు, వాళ్ళని విరగొట్టేశాడు, వాళ్ళని నలగొట్టేశాడు, వాళ్ళని సిద్ధపరిచాడు, పానార్పణాలుగా సిద్ధపరిచి మొత్తం ఖాళీ చేసేసాడు. ఆయన అలా ఎన్ని బ్యాచ్లు తీసుకెళ్ళాడో 21వ శతాబ్దంలో 2024వ సంవత్సరం ముగింపులోనికి వస్తూ ఉంటున్నాడు. ఆయన నిలబడంటున్నాడు, పిరుకోడైన పేతుర్ని ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపరిచాడు, పిరుకోడైన పౌలుని నేను బలపరిచి నా కొరకు వాడుకొని పానార్పణంగా చేస్తా వచ్చాను. ఈరోజు నీ జీవితం నేను కట్టడానికి సిద్ధంగా ఉన్నా, నిన్ను నువ్వు అర్పించుకుంటే చాలు, నా సామర్థ్యాన్ని నేను పోసుకుంటా, నా శక్తిని నేను అనుగ్రహించుకుంటా, నిన్ను నేను మార్చుకుంటా, తెగించేవాడిగా తయారు చేస్తా, యేసు కొరకు సాక్షిగా నిలబడతా. మీ మీద పరిశుద్ధాత్మ దేవుడు వచ్చును, మీరు శక్తి పొందదురు,
యెరూషలేము, యూదయ, సమరయ, బోధి గంధర్ల వరకు నాకు సాక్ష్యమై ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి,